దేశంలోని ప్రతిభావంతులైన పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యాలక్ష్మి పథకం ఒక గొప్ప వరం అని చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని వచ్చింది. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందేందుకు అవసరమైన రుణాలను అందించేందుకే పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ ద్వారా ప్రతి సంవత్సరం 22 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ మంచి చదువు చదవటానికి ఈ పథకం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఆధారంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 860 విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందేవారు ఎవరైనా అర్హులే. ఈ పథకం ద్వారా తీసుకునేటటువంటి రుణానికి ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. అంటే ఎలాంటి హామీ కానివ్వండి, ఎలాంటివి లేకుండానే మీరు లోన్ తీసుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ కింద 7.5 లక్షలు కనుక రుణం తీసుకున్నట్లయితే 75% వరకు క్రెడిట్ గ్యారంటీ పొందవచ్చు. దీనివల్ల బ్యాంకు లోన్ ఇవ్వడానికి మీకు సపోర్ట్ చేస్తాయి. అయితే కుటుంబ ఆదాయం సంవత్సరానికి 8 లక్షలు ఉండాలి. ఇతర ప్రభుత్వ స్కాలర్షిప్ల కిందికి కానీ వడ్డీ రాయితీ పథకాల కిందికి కానీ రానటువంటి వారికి 3% వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో ఒక పోర్టల్ ఉంది, పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ పేరుతో. ఆ పోర్టల్లో మీరు అప్లై చేసుకోవాలి. మీ పేరు నమోదు చేసుకున్న తర్వాత 15 రోజుల్లోనే మీరు కనుక అర్హులైతే మీ అందరికీ వాళ్ళు రుణాలు మంజూరు చేస్తారు. మీకు అప్లికేషన్ ఒకవేళ రిజెక్ట్ అయితే ఈమెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ మీకు తెలియపరుస్తారు. విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇలాంటి విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి కథనాలు, వార్తలు, విశేషాలన్నీ కూడా శ్రీ గౌతమి న్యూస్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే శ్రీ గౌతమి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలా మందికి ఈ ఛానల్ని రిఫర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. You might have already heard about the PM Vidyalakshmi scheme announced by the central government, which is a guarantor-free, collateral-free loan system where students can avail loans to meet the full cost of higher education. You should ensure that among your students and parents, awareness about such schemes is created so that they avail this facility.